హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు ఉప్పల్కి వచ్చినాము. ఉప్పల్లో ఎంఆర్ఓ ఏం చేస్తుందంటే వాస్తవానికి సంవత్సరం వచ్చినట్టుంది. ఏ ల్యాండ్ విషయంలో కానీ, ఏ గవర్నమెంట్ భూమిలో కానీ ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. ఏ భూమి కానీ ఒక భూమి దగ్గరకు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసి ఒకవేళ ఈ ఊళ్ళో కొట్టినప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. ఇక్కడ కొమ్ము తిరుపతి అని ఉన్నాడు. కొమ్ము తిరుపతిలో తాత ముత్తాత నుండి ఈ భూమి అనేది వాళ్ళ వారసత్వంకి వెళ్ళి గవర్నమెంట్ భూమి వీళ్ళకి ఇచ్చడం జరిగింది. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 789/1. వాస్తవానికి ఏమైంది? ఏం కొమ్ము తిరుపతి అన్న ఏమైంది? అసలు ఏమైంది ఒకసారి చెప్పండి. మాకు మా తాతల నుంచి వచ్చిన భూమి ఇది. మా తాత సాగు చేసిండు, మా ముత్తాత సాగు చేసిండు, మా డాడీ చేసిండు. ఇక తర్వాత నీళ్లు లేఅవుట్లు అవుతుంటే నీళ్లు రాకపోతే దీని మీద పట్టాలు ఇచ్చిండు తహసీల్దార్. మీరు ఇండ్లు కట్టుకోర్రి, ఇక ఇక్కడ పంటలు రావు, ఇప్పుడు అన్ని లేఅవుట్లు అవుతున్నాయి అని చెప్పి ఇండ్ల పట్టాలు ఇస్తే మాకు డిమార్కేషన్ ఇవ్వలే. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళకు మాకు డిమార్కేషన్ ఇవ్వకుండా డిలే అయిపోయింది. డిలే అయిపోతే నన్ను సతాయిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక బాగా డిలే అయింది. బాగా డిలే అయితే కోర్టుకు పోయినా. 95లో నేను రిట్ వేస్తే దాని మీద నాకు ఆర్డర్ వచ్చింది. రెండు నెలల మీరు వీళ్ళకి డిమార్కేషన్ ఇచ్చేయమని హైకోర్టు ఆర్డర్ వచ్చింది. మాకు జడ్జి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు తిరుపతి గారు ఇప్పుడు ఎప్పుడు జరిగింది అసలు ఇదంతా? ఇప్పుడు ఇదంతా మీదే కదా? ఇదంతా మాదే. ఒకసారి మధ్యలోకి వెళ్తారా అండి? అంటే వాస్తవానికి తిరుపతి గారు గత ఎంఆర్ఓ ఇట్లా చేసారా, ఇప్పుడు వచ్చే ఎంఆర్ఓ ఇట్లా చేస్తుంది? ఈ ఒక్క ఎంఆర్ఓ వాణిరెడ్డి ఇట్లా చేస్తుంది మా మీద పగబట్టి. ఎందుకో మరి అర్థమైతలేదు. అంటే ఇప్పుడు గత ఎంఆర్ఓ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఈ ఎంఆర్ఓ మాత్రం మీ మీద పగబట్టినట్టే చేస్తుంది. నోటీస్ లేకుండా ఏమో చెప్పకుండా చేయకుండా జరుగుతుంది. వితౌట్ ఇంటిమేషన్ లేకుండా 2 సార్లు రూములు గులగొట్టిపోయింది. ఎవరున్నారు నడిపిస్తారు అన్నట్టు? మరి వెనక ఈమెకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నది. ఒకసారి పోయి అడిగితే ఏమన్నదంటే పరమేశ్వర రెడ్డిని కలవండి అని అన్నది. పరమేశ్వర రెడ్డిని కలవమంటే నేను పరమేశ్వర రెడ్డి ఇంటికి పోతే పరమేశ్వర రెడ్డి ఏమంటుండు, తిరుపతనా నువ్వు నాకు పని చేయలేదు, తిరుపతనా నువ్వు నాకు పని చేయలేదు, నువ్వు బండారు లక్ష్మారెడ్డికి పని చేసినావు, వాడు పొరుగురోడు, నేను ఊరోని, నువ్వు నాకు పని చేయకుండా వాని ఎంబడి ఉండి వాడిని గెలిపించిర్రు, మా రేవంత్ అన్న సీఎం ఉన్నంత కాలము నేను నీ పని కానియను అని అన్నాడు. అంటే అప్పుడే బజార్ జగన్ గౌడ్ అన్నాడు, ఏంది అయితే తరిక కాదు, నువ్వు అట్లా మాట్లాడు, వచ్చిన వాళ్ళని దగ్గరికి తీసుకొని నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి కానీ ఓడిపోయే ప్రయత్నం. మీ భూమికి ఆ రాజకీయ సంబంధం లేదు. ఎంఆర్ఓకు దీనికి సంబంధించిన మీరు చెప్పేదానికి సంబంధం లేదు. ఏదైతే ఊలగొట్టిరో ఇది గవర్నమెంట్ భూమి అని, ఇది కరెక్ట్ కాదని ఎంఆర్ఓ ఊలగొట్టింది. రాజకీయంకు దీనికి సంబంధం లేదు. అదే అడుగుతున్నా. అయితే ఆమె ఏం చెప్పిందంటే మేము అడిగినావు, ఎందుకమ్మా నువ్వు మాయంబడబడ్డావు, అక్కడ అరటి తోట కాడ ఇట్లా డిస్పాట్ చేస్తున్నావు, మళ్ళీ ఈ ఇల్లు మీదకి ఇట్లా పంపుతున్నావు, అసలు ఏంటిది సంగతి అని అంటే ఆమె అన్నది ఆయన కలవమంటే కలిసిన ఆయనకు అట్లా అన్నాడు. సరే అంటే అని నేను ఊకున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఏం చేసిందని అంటే కనీసం నాకు పిలిచి నీ ఫైల్ ఏముంది, నీ పేపర్లు ఏమున్నాయి, నీకు ల్యాండ్ ఎట్లా వచ్చింది, నువ్వు ఎందుకు పొజిషన్లో ఉన్నావు, ఇవన్నీ ఏమీ అడగకుండా ఇంతకుముందు వచ్చి 3 గంటల రాత్రి వచ్చి అది గూలగొట్టిపోయారు ఆడ రూములు. అంటే నైట్ 3 నైట్ 3 గంటలకు 4 గంటలకు నైట్ 3 రైట్స్ ఉండే కదా? ఉండయి, వాళ్ళు వచ్చిర్రు. అట్లా మాకు రైట్స్ ఉంటాయి అంటే ఆమె ఆర్ఐ ఇట్లా ఆ ఆర్ఐను ఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి ఒక కుంభకోణం చేసి నా మీద పగబట్టి ఇప్పటికీ 3 రూమ్లు అలా గులగొట్టిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ రూమ్ గులగొట్టింది, ఇప్పుడు ఈ రూమ్ గులగొట్టింది, కాంపౌండ్ వాళ్ళు గులగొట్టింది. ఆమె ఏమి ఒక దళితున్నాని కూడా ముఖం చూస్తలేదు ఆమె. మాకు ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎంఆర్ఓల ఆర్డర్లు ఉన్నాయి, కలెక్టర్ ఆర్డర్లు ఉన్నాయి. పంచనామా 3-4 సార్లు పంచనామా అయింది. ఈ పంచనామా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ అని కూడా ఆమె లెక్క పెడతలేదు. హైకోర్టు ఆర్డర్ కూడా ఆమెకు విలువ లేదంటుంది, కలెక్టర్ ఆర్డర్ కూడా విలువ లేదంటుంది. మా దగ్గర ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఆర్డర్ ఉన్నది. 83 నుంచి ఆర్డర్ కాకుండా మరి ఇవన్నీ ఉన్నాక ఎందుకు ఇబ్బంది చేస్తుంది? ఆమె కావాలని చేస్తుంది. ఆమె మనసు లేదని ఉంటే చెప్పాలి కదా. ఇగో మండల్ సర్వే చేసి ఇచ్చిండు 2009లో 14 మందికి. చేయండి. మరి మండల్ సర్వే అయినాక తర్వాత ఏంది పంచాయతీ? ఆ మండల్ సర్వే అయినాక ఎంఆర్ఓ పవన్ కుమార్ ఎంఆర్ఓ కలెక్టర్ కు రాస్తే కలెక్టర్ ఆర్డర్ ఇది కలెక్టర్ ఇచ్చేయమని చెప్పిండు. డిమార్కేషన్ వీళ్ళకి ఇవ్వండి అని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. కలెక్టర్ ఆర్డర్ ఉన్న తర్వాత కలెక్టర్ ఆర్డర్ ఉన్న తర్వాత ఆమెకు ఇవన్నీ లెక్కలేదంటుంది. వాస్తవానికి ఎంఆర్ఓ గారు మీరు శూన్యంగా చూడాలి. ఎంఆర్ఓ టీం గానీ ఆర్ఏ టీం గానీ మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తారో తెలియదు కానీ అన్ని పేపర్ లీగల్ గా ఉన్నప్పుడు లీగల్ గా మీరు పేపర్ చూసిన తర్వాత మీరు కూలగొట్టాలి. అది ఏంటంటే మీరు ఒకవేళ భూమి గవర్నమెంట్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు వచ్చిన ఎంఆర్ఓలు కరెక్ట్ కాదు,
మేమే కరెక్ట్, అదంతా కరెక్ట్ కాదు, మేము చేసింది కరెక్ట్ అని ఒక ప్రెస్ హైకోర్టు ఆర్డర్, ఇది హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ 2010 లో వచ్చింది. 2010 వచ్చింది. మరి ఇట్లాంటి పేపర్స్ చూడకముందు 14 మంది చేస్తారు మేడం, మరి అర్థం అవుతుంది. అనుమానం ఎందుకు వస్తుందంటే గత ఎంఆర్ఓలు ఎవరు చేయని పని ఇప్పుడు మీరు చేస్తున్నారు. గత ఎంఆర్ఓ ఏఎంఆర్ఓ చేయని పని మీరు చేస్తున్నారు. ఆర్ఏ టీం కానీ ఎంఆర్ఓ టీం కానీ ఫస్ట్ ఎంక్వైరీ చేసినాక బాధ్యతలు పిలుచుకొని అలా పేపర్ చూసి అప్పుడు కూలగొట్టడు, అప్పుడు ఏం చేయనో చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకంగా నా మీదనే పడ్డది ఆమె. ప్రత్యేకంగా కొమ్ము తిరుపతి అంటే ఆమెకి ఏందో ఏమో, ఆమెకి ఏం పగనో మరి. ఆమె వెనుక ఆమె వెనుక ఎవరుండి నా మీద కక్ష తీసుకుంటారో తెలియదు కానీ సరే చేసిరు. నా దగ్గర ఏమి లేకపోతే నువ్వు ఇంటే నాకు డైరెక్ట్ వచ్చి నువ్వు గూడ కొట్టినా కానీ అరే నా దగ్గర ఏం లేవని నేను సరిదిద్దుకుంటుంటే 45 ఏళ్ళు నేను భూమిని కాపాడిన. అంతకుముందు మా నాయన దున్ని పుంటికూర వంకాయ అలికిండిడా, మా తాత వరి వండించిండిడా, ఆ గుడి కూడా మా తాత పెట్టిండు. ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్, ఈ బిల్డింగ్లన్నీ కూడా. ఇవన్నిటి జోలికి పోవు నువ్వు. నేను కాపాడుకున్న భూమి మీదకి నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను గూలగొట్టడం ఎంత మటుకు కరెక్ట్? 40 ఏళ్ళ ఉంది, ఎన్నో గవర్నమెంట్ వస్తున్నాయి పోతున్నాయి. ఏ గవర్నమెంట్ డిస్టర్బ్ చేయాలి? ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ జరుగుతుంది. వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి. ఇంకా ఈమె ఎంక్వైరీ లేదు, ఈమె ఒక అడుగుడు లేదు, ఈమె ఒక ముచ్చట లేదు. అడిగి పోతే పోవా అని వెళ్ళగొడుతుంది. నా కొడుకు పోతే అవన్నీ పనికిరావు, వెళ్ళిపోయి ఇడికెళ్ళాను అంటది. ఆమె మొత్తం ఈగని తీసేసినట్టు తీసేస్తుంటది. మేము పోతే ఆమెకు అంత కోపం ఏంది? మాది వాళ్ళు అంటే పడదా? లేకుంటే దళితులు అంటే ఆమెకి ఇష్టం లేదా? వీళ్ళందరినీ కూలగొట్టి వీళ్ళని నాశనం చేయాలని రాజకీయం ఖచ్చితంగా ఉంది. ఇలా ఖచ్చితంగా ఉంది. మేము ఇలా 40 ఏళ్ల నుంచి మా పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఇక్కడ మేము ఇంతగానో కష్టపడ్డాక మాది గల భూమి మీద ఎందుకు రావాలి? ఏం పెట్టుకు రావాలి? ఆమె ఏ భూములు లేవో కబ్జా చేసుకున్నాయి ఇవన్నీ. నైట్ మోడ్ వచ్చినప్పుడు అడుగుతే ఏమంటుంది? అప్పుడు ఏమంటది? అన్నిటి రైట్స్ ఉన్నాయి, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఏం చెప్తలేదు. సప్పుడు ఏక మమ్మల్ని అందరిని వేసుకొని పోయి రైట్స్ లేవు ఆమెకి, ఏ రైట్స్ లేవు ఆమెకి. మా డాడీ మీడియా పెట్టి కూడా కాలు మొక్కిండు, తప్పైందమ్మా అని కూడా అన్నాడు. అయినా కూడా ఆమె కనికరం వస్తలేదు, మమ్మల్ని చంపుతుంది. మేమందరం కూడా నలుగా పెట్టుకొని చేస్తాం. ఏం లేదు సార్, మా మీద ఎందుకు ఇంత బాగా పట్టింది? స్థలం అంటుంది, ఒక దళితుడు భూమి మీదకి వస్తే గవర్నమెంట్ స్థలం అంటుంది. మళ్ళీ ఆమెనే సత్యనారాయణ రెడ్డి అనేట ఆయనంట కేసు వేసిందంట ఈ భూమి మీద. ఆయనది కూడా భూమి అంటుండు కదా, మరి మీరు ఏమంటారు అని అంటుంది నాతో. అంటే ఒక రెడ్డి అతను వస్తే మీరు పట్ట భూమి అంటారు, ఒక దళితుడు వస్తే గవర్నమెంట్ భూమి అని ఎట్లా అంటుంది? ఇదే మాట నా అరటి తోట విషయంలో లాస్ట్ టైం మీడియా సమావేశంలో డాడీ మాట్లాడిండు, మా నాన్నగారు మాట్లాడిండు. మేము కాపాడుకున్న భూములు ఇవి, మేము చెమటోడ్చి ఆయన కష్టపడిన భూములు ఇవి, మా తాతలు అగ్రికల్చర్ చేసిన భూములు ఇవి. మేము ఊరికే చేస్తలేము, శిస్తు కట్టినాం, పైసలు పట్టి రికార్డు కట్టిన మా ముత్తాత. 40 రూపాయల 8 అనాల రూపాయలు శిస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మీడియా ముఖంగా మాకు న్యాయం జరగాలి. ఆమె మమ్మల్ని ఎందుకు పర్సనల్ గా తీసుకుంది? ఒక దళితుని మీద ఎందుకు ఇంత? ఓన్లీ రెడ్డిలే మాట్లాడుతారు తప్ప ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఆమె ఫస్ట్ మందముల ప్రవీణ్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. మా నాన్నగారు అది గౌరవం ఇచ్చి వెళ్ళిండు. ఆయన పాత ఓల్డ్ ఫ్రెండ్షిప్ విధంగా బీఆర్ఎస్ లో పార్టీలో తిరిగిండు అంతే తప్ప ఈయన మీద కోపంతో తిరగలేదు. ఫ్రెండ్షిప్ కొద్దే తిరిగిండు. ఆయన మా ఊరైనా, ప్రవీణ్ రెడ్డి అనేటైనా మా ఊరైనా, ఎప్పటికైనా మా ఊరైనా. మాకు ఆ ఊరు సెంటిమెంట్ ఉంటుంది. ఆ ఊరు సెంటిమెంట్ తోనే మేము మా ఊరు పొలాలు కాపాడుకుంటున్నాం. మేము అప్పటికి కూడా పోయి మా డాడీ ఆయన బతిలాడిండు. ఆయన మాకు వార్నింగ్ ఇచ్చిండు. సరే ఆయన కాదు, ఇప్పుడు మళ్ళీ పోతే ఏమన్నాడు, గవర్నమెంట్ భూముల జోలికి నేను రాను అని అంటాడు. మరి ఈమె ఏ పర్సనల్ గ్రీజ్తో మా దళితుల మీద మా భూములు లాక్కో, భార్యని మా మమ్మీని చుట్టుముట్టి ఇట్లా 5 మంది పోలీసులు చెప్పరా? అయితే ఒకటే సార్, మా తాతలు కాపాడారు, మా ముత్తాత, మా తాత, మా అయ్య, మేము కాపాడుకున్నాం. ఈ భూమి మా సొంతం. ఎందుకంటే ఒక 10-13 ఏళ్ళు ఉంటేనే వాడి సొంతం భూమి. అది ఎవడైనా కబ్జాలు ఉన్నాడంటే మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నది. మమ్మల్ని ఎలగొట్టే రైట్స్ నీకు ఎవరిచ్చిర్రు? నువ్వు ఎంఆర్ఓ ఉండొచ్చు, నేను కాదంటలేను, నీకు ఉండొచ్చు. నువ్వు ఎట్లుండాలా? ఎంఆర్ఓ అంటే నలుగురికి న్యాయం చేయాలా జిల్లా, ఈ మండలకు. ఈ మండల్లో నువ్వు ఎంక్వైరీ చేయాలా. ఆడు మాది కూడా దళితుడా, ఇంకా వేరే కులమా, ఏదన్నా కానీ నువ్వు న్యాయం చేసేది నేర్చుకో. ఫస్ట్ నువ్వు మా మీద పగబట్టినావు, ఎందుకు పట్టినావు? నీకేం తక్కువ చేసినాం? నీకేమన్నా మేము మమ్మల్ని పిలిచి అడగనుంటివి, అరే బాబు నీదేమన్నా పని ఉంటే చేయించుకో అంటే మేము మీ మాటిని ఏదంటే అది చేస్తుంటివి. నువ్వు మా మీద ఏది లేకుండా ఇది కక్ష ఏడికెళ్ళి వచ్చిందంటే, జగన్నాథ్ రెడ్డి పొలంలా వాళ్ళు లేఅవుట్ చేస్తే రాజిరెడ్డి, సల్లా రాజిరెడ్డి వాళ్ళు అమ్మితే, సురేందర్ రెడ్డి కొడుకులు సత్యనారాయణ రెడ్డి అందులో 1123 గజాలు కొన్నారు. ఆ సర్వే నంబర్ మీద అమ్మిర్రు, ఈ భూమి చూపించిర్రు. 2012లో నేను సర్వే చేయించిన, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే మాది, గవర్నమెంట్ మాకు ఇచ్చింది కాబట్టి అది పట్టభూమి కాదని ఆ రోజే తేలిపోయింది. తేలిపోయినాక వాళ్ళు ఏం నిర్ణయించుకోరు అంటే,
వీనికి భూమి కాకుండా చేయాలి. ఇక సల్ల రాజిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వాళ్ళ తండ్రి వెంకటకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలుసుకొని వాణిరెడ్డి ఎంఆర్ఓని కలుసుకొని మా మీద పగబట్టి వీళ్ళంతా పరమేశ్వర రెడ్డి దగ్గరికి పోయి ఇగో మాకు ఏ అధికారం లేకుండా చేయాలి, మా దగ్గరికి వెళ్ళి భూమి గుంజుకోవాలి, దీన్ని రద్దు చేయాలా, ఉన్న ఆర్డర్లు కూడా పనికిరావని చెప్పాలా, వీళ్ళని ఎట్లయినా పోలీస్ కేసులు పెట్టాలా, వీళ్ళని లోపటేపియాలా, భూమి కబ్జా చేసుకోవాలన్న ప్లాన్ ఇప్పుడు ఎంఆర్ఓది. వాళ్ళంతా కలిసి చేసిన ప్లాన్ ఇది కుంభకం. మా మీద ఒక గెస్ నడుస్తుంది. రేపు మా ప్రాణాలకు కూడా ఈమె వల్ల అపాయమే ఉన్నది, ఎంఆర్ఓ వల్ల, ఈ రెడ్డిల వల్ల కూడా మాకు అపాయమే ఉన్నది ఈడ ఉప్పల్లా. ఎందుకంటే రాత్రి పూట మేము ఒక్కలమే అంతం ఈడ. ఇవాళ ఇట్లా చేసిర్రు, రేపు 4 గంటలకు వచ్చి 3 రూములు 4 గంటలకు వచ్చి 3 రూములు గూలగొట్టిపోయింది. అట్లా కూడా ఊకున్నాం. మళ్ళా రెండోసారి వస్తే మేమంతా ఈ పట్టాలు ఉన్న వాళ్ళు అందరం కలిసి ఎగబడగానే వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేసింది, అరే వీళ్ళంతా ఇట్లా ఎగబడతారని చెప్పి పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని వచ్చినావు. ఏ రూల్ ప్రకారం తీసుకొని వచ్చినావు? మేము దౌర్జన్యంగా ఉన్నామా, కబ్జా చేసినామా? లేకుంటే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, గూలగొట్టు మా దగ్గరికి రా. ఈ బిల్డింగ్లన్నీ గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉన్నాయి. 789/1 లో ఉన్నాయి ఈ దౌర్జన్యమైన భూములు. ఇది కూడా 789/1, ఇవి కూడా 789/1. ఇదంతా 789/1 గవర్నమెంట్ ల్యాండ్. నీ చేతిలో అధికారం ఉందని ఒక మాదిగోని మీద చేస్తున్నావు నువ్వు. 7 దాకా అంటే 6 దాకా పోతాం, మా ప్రాణాలన్నీ కూడా ఇక్కడ పోసుకుంటాం, పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటాం. నిన్ను మాత్రం సస్పెండ్ చేయించేదాకా కూకొని నేను నా జిద్దు మీదకి తీసుకొచ్చుకున్నా. నేను ఒక మాదిగోని దగ్గరికి పోతే ఏమైతుంది అన్నది నీకు తెలియాలి, రాష్ట్రం అంతా కూడా తెలియాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉప్పల్లో జరుగుతున్న దౌర్జన్యం, ఎంఆర్ఓ చేస్తున్న అహంకారమైన లెక్కలు ఇవన్నీ. ఎంఆర్ఓ చేసిన దౌర్జన్యం ఇదంతా. ఏమంటారు? ప్రశ్న వేయొచ్చు, మీరు ఎందుకు రెడ్డిలనే ఎందుకు ఫోకస్ చేస్తారు, మీరు దళితులను ఎందుకు స్పెషల్ గా మీరు అండర్లైన్ చేసుకుంటున్నారు అని అనొచ్చు. మేము ఒక దళితుల్లాగా మేము ఎంఆర్ఓ దగ్గరకు పోయినాం. ఎంఆర్ఓ గారి దగ్గర పోతే మేడంకి చేతులు జోడించి మా ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఫైల్ కి ఆ వాల్యూ లేదండి, అది ఎప్పటికైనా మేము ఆక్రమిస్తాము, మాకు రైట్స్ ఉన్నాయని అన్నది. అన్న ల్యాండ్ సరే గవర్నమెంట్, నీ లెక్క ప్రకారమే గవర్నమెంట్ ల్యాండ్. అంతా అయిపోయిన తర్వాత ఆమె సత్యనారాయణ రెడ్డి పేరు ఎందుకు తీయాలి? సత్యనారాయణ రెడ్డి కూడా ఆయన ఆ ల్యాండ్ మా ల్యాండ్ అంటుండు కదండి, మరి ఆయన ఎందుకు అంటున్నట్లా? మరి మీరు మాట్లాడుకోండి అని అంటుంది. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ని మీరు ఎందుకు సెటిల్మెంట్ కి తీసుకొస్తున్నారు? సెటిల్మెంట్ చేసుకోమని ఒక రెడ్డి తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ కులపలైనా మేము గౌరవిస్తాం సార్, మేము ఎవరినైనా మేము గౌరవిస్తాం. మేము రెడ్డిలం అందరినీ తప్పుడు పడతలేము. కొందరు రెడ్డిలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక దళితునికి ఇంత భూమి ఉండొద్దు, దళితుడు వస్తే గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది, రెడ్డి వస్తే సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఆయనతో మేడం గారు మాకు ఆదేశం ఇస్తారు. గవర్నమెంట్ అధికారి మేడం తన ఆ రోజు సాక్షులు ఎవరు? డాక్టర్ మల్లేష్ అంకుల్, మీడియా మనిషి ఒక ఆయన వచ్చిండు వెంబడి, మీడియా అతను కూడా వచ్చిండు, మీడియా పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా మీడియా అతనే. చంద్రమౌళి అంకుల్ నా వెంబడి ఉన్నాడు. చంద్రమౌళి అంకుల్ ఏ పేపర్ రెడీ? చంద్రమౌళి అంకుల్, ఈయన డాక్టర్, ఇద్దరు సాక్షులు ఉన్నారు. వాళ్ళ ముందే అన్నది ఈమె, సత్యనారాయణ రెడ్డితోని మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతలేరు, వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి, ఆయన కూడా నా ల్యాండ్ అని వస్తుంది కదండి అని అన్నది. నేను వాళ్ళిద్దరిని సాక్షులుగా పెడతా, నేను వాళ్ళు చెప్తారు, మీడియా ముఖంగానే చెప్తాం. అందుకనే మేము స్పెషల్ గా మేము రెడ్డి మాదిగాని మాట్లాడుతున్నాం. ఏమడుతున్నా అసలు ఇప్పుడు ఇదంతా జరిగింది, ఏం చేయాలి ఇప్పుడు? మీరు నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏంది మీది? దళితునికి ఎలాగైతే సీఎం సార్ అర్థం చేసుకొని మాకు వర్గీకరణ ఇచ్చిండో, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుండో, ప్రతి ఒక్క వర్గంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో దళితునికి సాయం చేయాలి. ఓన్లీ లోకం మొత్తంలో ఆయన ఇచ్చినట్టు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు కాదు సార్. ప్రతి ఒక్క వర్గంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో న్యాయం జరుగుతలేదు. లోపల సీఎం సార్ వచ్చి లోపల చూసలేడు. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, మీ ఫ్యామిలీ అందరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, మేడంతో మాట్లాడండి. ఏం వివరిస్తుందో మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు, ఏందో మనకు తెలియాలి. వాస్తవానికి నిజ లేకుండా ఇలా చేపిస్తారు. ఇది మాకు క్లియర్ అర్థం అయిపోతుంది. ఎందుకంటే నైట్ 2 3 4 కట్టడానికి రైట్స్ లేవు. ఓకే, ఒకవేళ కూల కొట్టామంటే మీకు నోటీస్ ఇవ్వాలి. మీ దగ్గర పేపర్ మొత్తం చెక్ చేయాలి, లేకపోతే కలెక్టర్ దాకా వెళ్ళాలి, వాళ్ళ పనులు చేయాలి, ఎవరి పనులు చేయాలి. అట్లాంటి ఏం చేయకుండా ఆమె ఇష్టం ఉన్నట్టు మేడం చేస్తుంది. కాబట్టి ఇలా పక్క రాజకీయం మాకు అర్థమవుతుంది. ఒక్కసారి మీ అందరు కలిసి మేడం గారికి వెళ్తే ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు. కావున సేమ్ మనము ఎంఆర్ఓ మేడం కూడా అడుగుదాము, అసలు ఎందుకు ఇట్లా చేస్తారు ఈ భూమి, ఈ సర్వే నెంబర్ మీద ఎందుకు ఇట్లా జరుగుతుందని అడుగుదాము. వాస్తవానికి అయితే ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసుకుంటారు, ఎంక్వైరీ చేయకుండా జరుగుతుంది అనేది కూడా అది చాలా తప్పు. దానిపైన కలెక్టర్ దగ్గరకు పోవడవుతుంది. ఎందుకంటే వీళ్ళకి అన్ని రకాల లీగల్గా డాక్యుమెంట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు స్టే కూడా ఉంది. ఇవన్నీ చూడకుండా వీళ్ళని రోడ్డుకు లాగుతున్నారు అంటే పక్కా అది
రాజకీయం జరుగుతుంది నాకు అర్థమైపోతుంది. ఎంఆర్ఓ గారు ఖుద్దు ఏమన్నారంటే మీకు అన్ని పేపర్స్ ఉన్నాయి కదా, అన్ని పేపర్స్ కరెక్టే ఉన్నాయి, మాకు కావాల్సింది కలెక్టర్ నుంచి క్లియరెన్స్ లేదు, కలెక్టర్ నుంచి మాకు ఎన్ఓసి లేదు, ఎవరికి లేదు, మాకు పవర్స్ ఉంటే కొలగొట్టడానికి అని అంటారు. 2009లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. 2009లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు, వీళ్ళకి డిమార్కేషన్ ఇవ్వండి, హైకోర్టు ఆర్డర్ ప్రకారం డిమార్కేషన్ చేయండి అని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. దాన్ని కూడా లెక్క పెడతలేరు. ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకోటి ఒక ఇల్లు కట్టుకుందాము, ఇప్పుడు మేము పేదోళ్ళము, లేక ఏంటన్నా అప్పు తీసుకొచ్చి ఇల్లు కడదామంటే కట్టనియ్యారు. మళ్ళీ ఎందుకు కుల్ల పెట్టిరని వాళ్ళే అడుగుతారు, ఎందుకు కడుతున్నావు అని వాళ్ళే బెదిరిస్తారు. వాస్తవానికి మీ పేపర్ చూస్తలేరండి, మీ డాక్టర్ చూస్తలేరు, చూడకుండా అంతా నడుస్తుంది. ఓకే, నేను ఏమంటున్నా సార్, మేము ఇండ్లు కట్టుకుంటాము, మళ్ళీ ఇప్పుడు నా కోర్టును కూడా ధిక్కరించింది ఆమె, కాబట్టి నేను కోర్టుకే పోతున్నా. మళ్ళా నేను కోర్టుకి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా తెచ్చుకుంటా. సార్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఆమె కరెక్ట్ కాదంటుంది, కలెక్టర్ ఇచ్చింది కూడా ఆర్డర్ కరెక్ట్ కాదంటుంది, అవన్నీ ఫేక్ అంటుంది, మరి ఈమె రాసి ఇవ్వమంటే రాసి ఇస్తలేదు నాకు, అందుకే నేను కోర్టుకు వచ్చినా, నేను ఇప్పుడు కోర్టుకు సరెండర్ అయిదామని పోతున్నా. ఓకే, చూస్తున్నాం కదా తెలంగాణ ప్రజలారు, ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ భూములలో వాళ్ళ తాత ముత్తాతలు ఉంది, వాళ్ళు కాపాడుకుంటా ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ కొడుకు ఈయన మునిమానవాడు, ఈయన ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా రోడ్డు మీద ఖర్చు జరిగింది. వాస్తవానికి ఎంక్వైరీ చేయాలి. 40-50 ఏళ్ళ లేని పంచాయతీలు ఇలా ఎన్నో ఏళ్ళ ఉంది, అంటే 2-3 ఏళ్ళకి ఒకసారి ఎంఆర్ఓ చేంజ్ అవుతుంటారు, ఎంపీలు మంత్రులు గవర్నమెంట్ ఎన్నో 40 ఏళ్ళ కాలం ఎన్నో గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే ఏ గవర్నమెంట్ చేయని పని ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ ఎంత ఒత్తిడి జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు నడిపిస్తున్నారో తెలియదు, కానీ మరి ఎంఆర్ఓ ఎన్నుకుంటే నడిపిస్తున్నారు అని ఇక్కడ సమాచారం వచ్చి జరిగింది. మనకు ఎంఆర్ఓ మీద ఎన్నుకుంటే సమాచారం వచ్చింది. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. నెక్స్ట్